కామెంట్ సెక్షన్లో ఒక్కరు అడిగిన నెక్స్ట్ వీడియోలో మీకు చేతులతో జరిగింది కాళ్ళకు కదా, చేతులు బాగానే ఉన్నాయి కదా అని అడిగారు. పోతూ ఉంటే చాలా షాక్ అయిపోయానండి. ఎగిరిగిరి దొక్కుతుంది అమ్మాయి. హలో అండి, అందరికీ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ హెల్ప్ కావాలి మాకు. అంతకంటే ముందు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేస్తాను కొంతమందికి, ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేయలేరు కాబట్టి, వెంటనే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ముందుగా వాళ్ళకి చెప్పాలి. నాకు సర్జరీ అయిందా లేదా అని అడుగుతున్నారండి. 100% నాకు సర్జరీ అయింది. స్క్రీన్ మీద మీకు ఎంఆర్ఐ స్కాన్ ఇస్తాను. సర్జరీ జరిగి ఇప్పటికీ 13 days అయింది. ఆల్మోస్ట్ కొంచెం పర్లేదు, నొప్పి తగ్గింది. అంటే కుట్లు నొప్పి తగ్గిందండి. లోపల ఉన్న మెనిస్కస్ డిస్కాయిడ్ ఏదైతే ఉందో ఆ సర్జరీ జరిగింది కాబట్టి, అట్ ద సేమ్ టైం దాన్ని రిపేర్ కూడా చేశారండి. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో సుధాకర్ సార్ గారు నాకు సర్జరీ చేశారు. సో నాకు సర్జరీ జరిగింది అనేది వాస్తవం. నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి దిష్టి తగిలింది అంటున్నారండి. దిష్టి తగిలిందని కొంతమంది అంటున్నారు, మీకు చేతబొట్టు చేశారని కొంతమంది అంటున్నారు, కొంతమంది క్షుద్రపూజలు చేశారు, ఏదో చెప్తున్నారండి. అట్లాంటిది ఏమైతే అయ్యి ఉంటుంది అనుకుంటున్నాం. కాకపోతే అందరిది ఒకేసారి సింక్ అయితే అయ్యిందండి. ఈ అమ్మాయిది వచ్చిన హెర్నియా ఏందని అయితే ఉందో అది తన సర్జరీ లైక్ డెలివరీ తర్వాత అప్పుడేదో బొడ్డు కొంచెం ఉబ్బుగా అనిపిస్తున్నప్పుడు మాకు కొంచెం డౌట్ వచ్చింది. లైక్ ఇది ఏదో దాంట్లోనే తగ్గిపోద్దేమో అని అనుకున్నాం. సో అది అప్పటిది. అమ్మది ఒక 4 years ముందు నుంచే ఉంది, బట్ అమ్మ ముందుగా చెప్పలేదన్నమాట, మాకు చెప్పకపోవడం. అండ్ ఇది నాకు పుట్టకతో వచ్చింది. మెనిస్కస్ డిస్కాయిడ్ అనేది ఏంటంటే అందరికీ సి షేప్లో ఉండాల్సింది, నాది ఓ షేప్లో ఉంది. దాన్ని సి షేప్కి రీషేప్ చేసి దాన్ని రిపేర్ చేశారు. అంత కొంచెం టేర్ అయిందనమాట, దాన్ని రిపేర్ చేశారు. సో అందరికీ ఇదొకటి చెప్పాలనుకుంటున్నాను. దిష్టి తగిలితే ఒకవేళ మీరు ఏం చేయాలో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాని తగ్గట్టు మేము ఏదో బ్యాలెన్స్ చేసుకుంటాం. అండ్ చేతబోళ్ళు చేస్తుంటే ఏం చేయాలో కూడా మీరే చెప్పండి. అండ్ ఇంకేమైనా పూజలు లాంటివి చేసి అంత శత్రువులు నాకు లేరనుకుంటున్నాను. ఇంకొకటి చెప్పాలి, ఈ అమ్మాయి నన్ను ఫ్రెష్ అప్ చేస్తున్నట్టు లైక్ స్నానం చేపిస్తున్నప్పుడు మీరేంటి చేతులు బాగానే ఉన్నాయి కదా, చేతులతో జరిగింది కాళ్ళకు కదా, చేతులు బాగానే ఉన్నాయి కదా అని అడిగారు. చాలా లాజిక్ క్వశ్చన్ వాళ్ళకి. ఎందుకే అట్ ద సేమ్ టైం నేను చెప్పలేదు కాబట్టి వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇస్తున్నా. అట్లా చాలామంది ఆలోచించుండొచ్చు. ఏంటంటే నాకు మెడ పట్టేసింది, ఎక్కువసేపు కూర్చోలేను, నిలబడలేను కూడా. నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఈ స్టాండ్తో బ్యాలెన్స్ చేసుకుని అటు ఇటు ఉంటే కాసేపు కూర్చున్నప్పుడు కాసేపు నిలబడుకున్నప్పుడు తను నన్ను స్నానం చేయించేసింది. అట్ ద సేమ్ టైం నేను స్నానం చేయించింది కేవలం నా భార్యతో చేయించుకున్నాను. నేను నా భార్యతోనే స్నానం చేయించుకున్నాను. అది ఎవరికి ప్రాబ్లమో నాకైతే అర్థం కావట్లే. సో ఇట్లా మాట్లాడకూడదు, నేను మామూలుగా ఇలా మాట్లాడేటోని కాదు. కాకపోతే తప్పట్లా సిల్లీ క్వశ్చన్స్ ఏంటంటే చేతులు బాగున్నాయి కదా, అప్పుడు మేమున్న పరిస్థితికి జాలి చూపించకపోగా పర్వాలేదు, ఇట్లా మేమున్న పరిస్థితికి ఇంకా బ్లేమ్ చేయడం అనేది చాలా కష్టంగా అనిపించింది. అది కొంతమేరకు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే హార్ట్ఫుల్గా నన్ను గొప్పగా అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారో ఆ కామెంట్ చూసి ఆలోచన రావచ్చేమో అనే ఉద్దేశం మీద వాళ్ళ కోసం క్లారిటీ ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మేమున్న ఈ పరిస్థితి నిజంగా చాలా కష్టం. అంటే నిజంగా అండి, ఈ 3 months ఏదైతే ఉందో ఫస్ట్ షాకు ఏడుపులతో మొదలైందండి. ఎంత ఏడ్చామనంటే అంత ఏడ్చాము అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి. అండ్ కట్ చేస్తే ఇమీడియట్గా 1-2 weeks లోపల ఈ అమ్మాయిని ఆ పొజిషన్లో వెంటనే చూస్తాను అనుకోలేదు. అంటే బేబీతో వచ్చినప్పుడు అది ఖచ్చితంగా అందరికీ మోస్ట్లీ 100% లేడీస్ ఉంటే అందులో 98% మెజారిటీ పీపుల్ అలానే ఉంటారు. ఆ పరిస్థితి తప్పదు. అండ్ కట్ చేస్తే ఇమీడియట్గా ఆ పెయిన్ రావడం, కారులో నేను పోతూ ఉంటే చాలా షాక్ అయిపోయానండి. ఎగిరిగిరి దొక్కుతుంది ఈ అమ్మాయి, నొప్పికి అల్లాడిపోతుంది. అందుకే ఇమీడియట్గా నేను సర్జరీ చేయించాల్సి వచ్చింది. ఆ సర్జరీ చేయించినప్పుడు కూడా మా సర్జరీ చేయించేస్తే పాపను ఎత్తుకోలేనేమో అంటున్నది ఈ పిల్ల. కానీ తప్పదు, అంత నొప్పి తట్టుకోలేకపోతున్న దానికి ఇమీడియట్గా సర్జరీ అయిపోయిందనమాట. అండ్ అది కూడా జరిగిందండి. అంటే అది కూడా సెట్టింగ్ అని కొంతమంది అనుకున్నారు. అండ్ నేను సెట్టింగ్ చేసేసి ఇట్లా మేమైతే దయచేసి చేయలేదండి. కావాలంటే ఆ రిపోర్ట్స్ అన్నీ కావాలంటే ఎందుకు నేను ఒకవేళ కామెంట్ సెక్షన్లో ఒక్కరు అడిగిన నెక్స్ట్ వీడియోలో మీకు అవి చూపిస్తాను. ఒక్కరు అడిగిన ఆ ఎంఆర్ఐ స్కాన్స్ మీకైతే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ నా దగ్గరికి వచ్చేటప్పటికి నాకు సర్జరీ అయింది, నా రిపోర్ట్స్ పెట్టమన్నా కూడా నేను పెడతాను అనమాట. అండ్ ఈ పరిస్థితి ఒకవేళ నిజంగా జరిగితే దానికి ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడైనా విరుగుడు అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. మమ్మల్ని మీరు కాపాడిన వాళ్ళే అవుతారు. అట్ ద సేమ్ టైం ఎక్కడికైనా వెళ్తే మిగతా వాళ్ళకి ఎవరికైనా తెలుసుకోవాలో అదే కామెంట్ సెక్షన్లో మిగతా వాళ్ళకైనా ఒక ఛాన్స్ దొరుకుతుంది. సో మనందరం కలిసి ఇప్పుడున్న మా పొజిషన్ ఏదైతే ఉందో చాలా కష్టంగా ఉందండి. ఎంత కష్టంగా ఉందనంటే ఏం పట్టుకున్నా బొగ్గు అయిపోతుంది, అగ్గిపుల్ల గీబలే, అసలు ఏం తాకినా సరే అట్టే మసి అయిపోతుంది.
ఏం చేసామో తెలియదు, ఎవరు మాకేం చేశారో అర్థం కావట్లే. జనరల్గా ఒక వీడియో తీసినప్పుడు మేము చాలా సాటిస్ఫైడ్ ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మేము ఏడిస్తే నచ్చుతుంది జనాభా కొంతమందికి. అది వాళ్ళు ఎంతమంది మెజారిటీ పెరిగిపోయారనంటే ఒక 10% పీపుల్ అయిపోయారు అనుకుంటున్నా. ఇంతకుముందు నెగిటివ్ పీపుల్ 1% ఉన్నారు అనుకుంటున్నా. వాళ్ళు మేము మా ప్రేమ మేము ఇంతకుముందు లవర్సు, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్. బేసిక్గా ఇలాంటి రేర్ కప్పులు ఉంటారనమాట. ఏంది 16 సంవత్సరాలు మేము ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. 1-2 months ఉండేసి మేమే చాలా గొప్పగా ప్రేమించుకుంటున్నాం అనేది ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు సరే ఇదంతా తీసుకురాకూడదు. బేసిక్గా అది అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు ఉంది. ఇది మనం వద్దు, నెగిటివ్ జోన్లో అంత తక్కువ ఉంటే మంచిది. మా పరంగా చెప్తున్నామండి, 16 సంవత్సరాలు మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నేను 10th ఉన్నాను, నువ్వు అప్పుడు 8th ఉందన్నమాట. నాకంటే 2 ఏళ్ళు చిన్నది. 3 ఏళ్ళ సరే. అంత ఉండి ఒక టైంకి వచ్చేటప్పటికి మేము సెట్ అయ్యి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని మేము సక్సెస్ అయ్యాము అని ఏదో ఒక 1% అనిపించిన తర్వాత ఇంకా చాలు చేసేసుకోకపోతే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ తప్పుగా అనుకునేస్తారు అని తొందరగా పెళ్లి చేసేసుకున్న తర్వాత మాకు ఒక బేబీ, అన్నీ అంతా బాగుంది. మేము చేసుకున్నాము. కొంత అమౌంట్ సేవింగ్స్ కూడా చేసుకున్నాం. ఆ సేవింగ్స్ అమౌంట్ కావచ్చు, ఇది కావచ్చు, అంతా ఒక్కసారిగా ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళిపోయాము అన్నంత ఫీలింగ్ వచ్చింది. అండ్ నాకైతే నమ్మకం ఉంది, ఎందుకంటే నాకు ఎవరైతే ఉన్నారో మీరే. సో మీరున్నారు కాబట్టి నాకైతే ధైర్యం ఉంది. నేను మళ్ళీ కూడా ఈ రోజు నుంచే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఈరోజే వీడియో పెడతాను అని అనుకుని స్టార్ట్ చేసుకొని నేను వీడియోస్ చేసుకున్నా కూడా మళ్ళీ మీరు నన్ను ఆ జోన్కి తీసుకొస్తారు అనేది నమ్మకం అయితే ఉంది. మెజారిటీగా లాస్ట్ ఏంటంటే అమ్మ పరంగా అయితే ఆల్మోస్ట్ ధైర్యంగా ఉండొచ్చండి మనం. అదొక బెటర్ వే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే అమ్మ చాలా అంటే ఇంతకుముందు బ్రెయిన్ పరంగా స్ట్రాంగ్గా ఉండేది, ఇప్పుడు హెల్త్ పరంగా కూడా కొంచెం స్ట్రాంగ్ అవ్వబోతుంది. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే తను చాలా అంటే అది జరిగిన స్టార్టింగ్ ఎంత అయితే ఉందో కంప్రెస్ అయిపోయింది బాగా. దాని తర్వాత ఇప్పుడు తినడం కావచ్చు, కొంతమేరకు నొప్పి అయితే ఎక్కువ వస్తుంది. రీసెంట్గా ఏం తెలుస్తుందనంటే ఆ గడ్డల్ని కొంతమేరకు సైజ్ తగ్గాయంట. ఆ స్కానింగ్ చేయించుకున్న తర్వాత కొంతమేరకు ఆ గడ్డల సైజ్ తగ్గాయంట. అదొక బెటర్ న్యూస్. సో చిన్నవి ఏవైతే ఉన్నాయో పెరగతాయో ఏమో అనేసి భయపడుతున్నాము. చిన్నవి అయితే కూడా ఉన్నాయంట. సో దీనివల్ల ఈ కాలు వల్ల ఎలా అయిపోతున్నానంటే నడవలేము. ఇది లేకుంటే నడవలేను. ఇది ఉంటే ఎక్కువసేపు కూడా నిలబడుకోలేరు. కూర్చుంటే మెడ నొప్పి, ఒకే కాలు మీద నిలబడాల్సి వస్తుంది. ఎక్కువసేపు నిలబడాలా. కూర్చుంటే ఏమో ఇట్లా కూర్చుంటాను కదా. ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు కూడా చూడండి, కొంతమేరకు నేను ఇలా ఉండాలి కదా, ఇలా ఉన్నా. కేవలం ఈ మెడ పట్టేయడం అనేది అన్నిటికంటే టార్చర్గా ఉంది. సో కొంచెం కష్టంగా ఉంది. అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తే దాని తగ్గట్టు మేము దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం. ఎందుకంటే ఏం లేవు, కొంచెం నెగిటివ్ కామెంట్స్ తగ్గించండి. పాజిటివ్ వాళ్ళు కూడా ఉన్నారు. నెగిటివ్ కామెంట్స్ తగ్గించడం ఏం లేదు. మీరు ఎంత నెగిటివ్ కామెంట్స్ పెట్టాలనుకుంటున్నారో పెట్టేయండి. ఎందుకంటే మీకే తెలియకుండా మీరు నాకు కంటెంట్ అవుతున్నారు. ఇప్పుడు మాకు కంటెంట్ లేదు, మేమేమైనా మాట్లాడాలంటే కంటెంట్ లేదు. మీరు ఏమైనా క్వశ్చన్లు అడుగుతారు కదా, లేదా తిడతారు కదా, ఏదో ఒక నెగిటివ్ కామెంట్ వస్తుంది. ఆ నెగిటివ్ కామెంట్కి నేను ఆడుకుంటా, చిన్నగా ఆడుకోను. నెగిటివ్ కామెంట్లు సరిగా రావట్లేదు కాబట్టి మాకు కంటెంట్ లేదు. నెగిటివ్ కామెంట్ కాబట్టి పెట్టేయండి. పెట్టనేమా మేము ఉన్న పరిస్థితికి మీరున్నారనే ధైర్యంతోనే. మా పరిస్థితులు అయితే సీరియస్గా బాగాలేవు, పర్వాలేదు. ఒక టైం బ్యాడ్ టైం అయితే వస్తుంది, నాకు గుడ్ టైం కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.